गोपिका जीवनस्मरणं गोविंदा गोविंद सद्गुरु विठल दास महाराज की जय. బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు అంతరిక్షంలో ఉండే నక్షత్రములు వీటన్నింటిని వర్ణించిన తర్వాత ఈ అధ్యాయ ప్రారంభంలో సూర్యుడు కింద ఉండే రాహుని వర్ణించారంట. ఈ రాహువు నవగ్రహంలో ఉన్నా కానీ ఈ స్థలంలో ఉండేదానికి ఇతను సరైన వ్యక్తి కాదు. కానీ మోహిని అవతారంలో అది భగవంతుని యొక్క మాయ అమృతం తాగినందువల్ల నవగ్రహంలో ఒక్కడిగా ఉండేలాగా వచ్చాడు ఈ రాహువు. అలా వచ్చినా కానీ తన యొక్క చింతన అనేది మంచిగా ఉండదు. ఈ రాహు అనేది ఎప్పుడు మంచోడుగా ఉండడు. అప్పుడప్పుడు ఏమిటంటే ఈ సూర్యుడిని చంద్రుణ్ణి మింగేయాలనుకుంటున్నాడు. అలా మింగేయాలని అప్పుడప్పుడు వచ్చేటప్పుడు భగవంతుడు నేను చూసుకుంటాను అని చెప్పి ఎప్పుడైతే మింగేయాలని వస్తాడో అప్పుడు భగవంతుడు తన సుదర్శన చక్రాన్ని పంపిస్తారంట. అది సుదర్శన చక్రాన్ని చూసి వెంటనే భయపడి వెళ్ళిపోతాడంట. ఇలాగ ఎప్పుడెప్పుడు తాను మింగాలని వస్తాడో అదే గ్రహణంలాగా భూమిలో కనిపిస్తుంది అంటూ అతని యొక్క ఛాయ నీడనే వచ్చి రాహులాగా ఉంది అంటూ ఇలా వర్ణించారు. గ్రహణం వీటి వల్లనే వస్తుంది అంటూ బ్రహ్మనిష్ఠులు ఇక్కడ వర్ణించారు. పైన ఈ భూమి యొక్క ముగింపు, భూమి యొక్క పొలిమేర ఎక్కడ ఉంది అని చెప్పేటప్పుడు ఈ భూమిలో ఉండే పక్షులు ఎంత దూరం వరకు పైకి వెళ్ళి ఎగురుతుందో అంతవరకు ఈ భూమి యొక్క సరిహద్దు అంటూ ఇవన్నీ చెప్పి తర్వాత భూమిని ముగించి ఈ భూమిలోకమే కాదు కదా, దీనికి కింద ఇంకా కూడా 7 లోకాలు ఉన్నాయి కదా. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకం అంటూ 7 లోకముల కింద ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా భగవత్ సృష్టిలో ఉంది అంటూ వర్ణించి ఇక్కడ కింద ఉండే వాళ్ళందరూ అంటే ఎలాగంటే స్వర్గం కంటే ఎక్కువ భోగ ఐశ్వర్యంతో కింద అందరూ జీవిస్తున్నారంట. ఆ స్వర్గాదపి అధిక కామం అలా జీవిస్తూ ఉంటూ వీళ్ళందరూ బాగా మాయావులు, బాగా మాయ తెలిసిన వాళ్ళు. వీళ్ళ దగ్గర వెళ్ళి మనం తగులుకున్నామంటే అంతే, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్లకు మరణం అనేదే ఉండదు. వీళ్ళు కూడా దేవతల్లాగే ఉంటారు. ఎప్పుడైతే దేవతలతో యుద్ధం చేసేటప్పుడు భగవంతుని యొక్క చేతునితో మరణిస్తేనే వీళ్ళకు మరణం అనేది ఉంటుంది అంటూ వీళ్ళంతా వర్ణించి ఇలాగనే వీళ్ళకు కూడా మనలాగా మనకైతే ఈ వ్యాధి, తర్వాత మనము వృద్ధిగా అవ్వటము, ముసలి వాళ్ళగా అవ్వటము, తర్వాత మనకు ఉండే ఈ శరీర ధర్మం అంతా మనకు ఉంది. వీళ్ళకి ఇవంతా ఏమీ లేదు. ఎప్పుడు వీరు యవ్వనంతోనే ఉంటారు. ఇలాగనే వీళ్ళకి కూడా రాత్రి పగలు అనేది ఉండదు. ఎప్పుడు వీళ్ళు సంతోషంగానే ఉంటారు అంటూ కింద ఉండే వాళ్ళందరికీ ఇలా ఉంటుంది నీ లోకాలంతా వర్ణించి పైన అతల లోకం సుతల లోకం అంటూ ఒక్కొక్క లోకంగా వర్ణించేదానికి ప్రారంభించారు. మొదటిగా ఉండే అతల లోకం. ఈ అతల లోకంలో ఎవరంటే మయుడు అనే అతను ఎవరంటే దేవతలకు విశ్వకర్మ అనే అతడు వచ్చి దేవతల యొక్క సివిల్ ఇంజనీర్. ఈ మయుడు అంటున్నాం కదా, ఈ మయుడు అనే అతను అసురుల యొక్క సివిల్ ఇంజనీర్ అంట. అసురులకు కావాల్సిన ఈ బిల్డింగ్లన్నీ కట్టించే సివిల్ ఇంజనీర్ మయుడు. ఆ మయుడు యొక్క లోకం అది. తాను అక్కడ జీవిస్తూ అక్కడ ఉండేటప్పుడు అతనికి 94 విధమైన మాయలు తెలుసంట. ఆ మాయలతో అక్కడ జీవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ మయుడు తర్వాత కింద లోకానికి వెళ్ళిపోయి తన కొడుకైన బలుడు అనే ఒకరి దగ్గర ఆ అతల లోకాన్ని అప్పగించి వెళ్ళాడంట. ఆ బలుడు ఒకసారి బాగా ఆవలించేటప్పుడు ఆ ఆవలి నుంచి 3 విధమైన స్త్రీలు నోటి నుంచి బయటకు వచ్చినారంట. ఆ 3 విధమైన స్త్రీలు ఇంకా 1000 సంఖ్యలో వాళ్ళు ఇలా విస్తారమయ్యి, ఈ స్త్రీలకు ఏమి పని అంటే వీళ్ళకి ఒక వ్యవస్థ అనేది లేదు. వీరు ఎవరిని చూస్తారో వాళ్ళతో సంభోగించి ఈ కామ ఇచ్చని తీర్చుకుంటారు. వీళ్ళతో ఉండాలి, వీళ్ళతో తీర్చుకోకూడదు, ఇక్కడ మనం ఉండాలి, ఇలా ఉండాలని ఏ వ్యవస్థ లేదు వీళ్ళకి ఏమిటంటే ఒట్టి కామ తీర్చుకునేదే వీళ్ళ యొక్క ఆశ. ఇలాగ ఎవరు చూస్తే వాళ్ళతో సంభోగిస్తూ ఇలా వీళ్ళు సంచారం చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళ చేతిలో హాటకం అనే ఒక పొడి ఉందంట. ఆ పొడిని కానీ వాళ్ళపైన వేసినారంటే ఈ స్త్రీలకు వశమైపోతారు. వాళ్ళు వశమైన తర్వాత ఆ స్త్రీలతోనే ఉంటూ ఇలా కామ సంభోగంతో ఇలా జీవిస్తూ అప్పుడు ఉండే ఆ పురుషులకి ఏమి తోచుతుందంటే తానే ఈ లోకంలో పెద్ద గొప్ప,
తానే వచ్చి ఈ ప్రపంచాన్ని సృష్టి చేసిన ఈశ్వరుడు తనకు మించిన వారు ఎవ్వలేదు అంటూ ఈ మదంతో ఈ స్త్రీ సంభోగంతో ఉండే వాళ్ళందరికీ ఇలా మాయలో ఇలా వాళ్ళతో ఉండిపోయి చెడిపోతారు. అది ఈ లోకంలో జరుగుతూ ఉంది, ఈ స్త్రీల వల్ల ఇలా అవుతుంది అంటూ ఈ అతల లోకాన్ని వర్ణించారు. తర్వాత అతల వితల లోకాన్ని వర్ణించేదానికి ప్రారంభించారు. ఈ హాటకం అనే ఈ పొడి ఎలా వచ్చింది అని మనకి పైన తెలుస్తుంది. ఈ వితల లోకంలో ఏమిటంటే సాక్షాత్ పరమేశ్వరుడు కైలాసంలో ఉంటున్నారు. ఆ కైలాసంలో ఉండే పరమేశ్వరుడు తనకు జగత్ సృష్టి చేసి చేసి ఇలా అప్పుడప్పుడు బోరు కొట్టిందంటే ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఈ వితల లోకానికి వచ్చేస్తారంట. ఆ వితలం తన కోసం పెట్టుకుంటున్నారంట. ఎంతసేపు ఈ జగత్ సృష్టిని ఎన్ని వ్యవహారాలు చేయాలి, చాలు, నేను బయలుదేరి ఇలా వెళ్ళిపోతాను. అందరూ మనం కూడా ఇప్పుడు ఉంటాము కదా, పని చేసి బాగా విసుగ్గైంది, స్ట్రెస్ ఎక్కువైంది, కొంచెం బ్రేక్ తీసుకుంటామంటూ ఫోన్లంతా ఆఫ్ చేసేసి వాళ్ళు లీవ్కి వెళ్ళిపోతారు కదా వెకేషన్కి. అలాగా ఈ వితల లోకానికి తన భూతప్రేత పిశాచగణంతో పార్వతీదేవితో పాటు అప్పుడప్పుడు వచ్చి ఉంటారంట ఈ వితల లోకంలో పరమేశ్వరుడు. ఆ వితల లోకంలో అలా ఉండేటప్పుడు అది పరమేశ్వరుని యొక్క చోటు. దాంట్లో పరమేశ్వరుడు ఉండేటప్పుడు అతనికి హాటకేశ్వరుడు అని పేరు. ఆ లోకంలో హాటకి అనే నది ప్రవహిస్తుందంట. ఆ హాటకి అనే నదిని అగ్ని భగవంతుడు దాన్ని వచ్చి తాగేస్తాడంట. అంటే అగ్ని భగవంతుని వల్ల అది నశించిపోతుంది. దాని తర్వాత అదే అగ్ని భగవంతుడు మళ్ళీ దాన్ని కక్కేలాగా చేస్తాడు. అప్పుడు ఏమిటంటే ద్రవ రూపంలో కాకుండా పొడి రూపంలో బయటకు వస్తుందంట. అది చూసేదానికి అంత బంగారు పొడిలాగానే ఉంటుందంట. దాన్ని పెట్టుకొని అక్కడ ఉండే వాళ్ళందరూ నగలవి చేసుకుంటారు. ఈ పొడిని పెట్టుకొని ఆ స్త్రీలందరూ ఆ పురుషులందరి పైన ఉండే అతల లోకంలో చేస్తున్నారు అంటూ ఇలాగ ఈ అతల లోకంలో జరుగుతుంది అని చెప్పి తర్వాత కింద ఉండే సుతల లోకాన్ని ప్రారంభించారు బ్రహ్మనిష్ఠులు. ఈ సుతల లోకంలో ఎవరున్నారు అని చెప్పేటప్పుడు బ్రహ్మనిష్ఠులకి చాలా సంతోషం. ఏమిటంటే ఈ సుతల లోకంలో బ్రహ్మనిష్ఠులు మహాబలికి స్వర్గం కంటే, ఈ స్వర్గం కంటే ఇంకా ఎక్కువ భోగ్యంతో ఒక అంతఃపురాన్ని నిర్మాణించి దాంట్లో మహాబలిని కూర్చోబెట్టి నువ్వు దీంట్లో ఉండు అని మహాబలిని కూర్చోబెట్టి పైన భగవంతుడు కాపులా కాస్తున్నాడంట ఆ మహాబలికి. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు బ్రహ్మనిష్ఠులు అంటున్నాడంట, మనం ఏమనుకుంటున్నాము, మహాబలికి ఇలాంటి ఒక అనుగ్రహం భగవంతుడు ఎందుకు చేశారంటే సర్వస్వదానం చేసినందువల్ల. వెంటనే బ్రహ్మనిష్ఠులు అంటున్నారు, ఇది ఒట్టి దానం చేసినందువల్ల కాదు నాయన. ఏమిటంటే ఒట్టి దానం చేస్తే భగవంతుడు ఎందుకు వచ్చి కాపులా ఉంటాడు? ఇది ఒట్టి దానం చేసినందువల్ల కాదు, ఆయన ఏ మనస్సుతో చేశాడు అనేది చాలా ముఖ్యం. ఎలా చేసినారంటే పరమయా శ్రద్ధయా పరమాదర సమాహిత మనస అంటూ అంత శ్రద్ధాబుద్ధితో పరమశ్రద్ధతో మనస్సుని సమాధానం చేసుకొని పైన మనం ఇలా సర్వస్వదానం చేసినామంటే మనకు ఒక్కటి ఉండదు, భగవంతుడు అన్నీ తీసుకుంటాడని తెలుసు. శుక్రాచార్యులు దానం ఇవ్వద్దు అని చెప్పినా కూడా ఏ భగవంతుని కోసం ఇంత కష్టపడి అతన్ని పిలిచి ఋగ్వేదంతో పిలిచి యజుర్వేదంతో హవిర్భాగం ఇచ్చి సామవేదంతో స్తోత్రం చేసి టిన్నుగా ఇలా నెయ్యంతా పోసి ఉపవాసంతో ఇలా ఏ భగవంతుని ఆరాధన చేస్తున్నామో ఆ భగవంతుడు నా ఇంటికొచ్చి నా దగ్గర ఇలా దానం అడిగేటప్పుడు నేను ఇవ్వకుండా ఉంటానా అంటూ ఎవ్వరు చెప్పినా కానీ వినకుండా తన యొక్క సర్వస్వము నాశనమైనా పర్లేదు, నేను భగవంతునికి దానం ఇస్తాను అంటూ ఏ ఒక్క విషయం కూడా మనస్సులో పెట్టుకోకుండా ఇవ్వచ్చా వద్దా అని అనుకోకుండా ఏ భగవంతుని యొక్క చరణారవిందం మా ఇంటికి వచ్చిందో, ఏ భగవంతుని యొక్క చరణారవిందం గంగాజనకమో, ఏ భగవంతుని యొక్క చరణారవిందాన్ని మహాలక్ష్మి కూడా వెతుక్కుంటుందో ఆ భగవంతుని యొక్క చరణం నా ఇంటికి వచ్చిందే అంటూ పరమశ్రద్ధతో ఆ పాదములను ఇలా కడిగి తాను ప్రోక్షణం చేసుకొని ఈ మనస్సులో ఏ కలంకము లేకుండా నిశ్చింతగా దానం చేశాడు కదా. ఆ మనస్సులో ఏ కలంకం లేకుండా దానం చేసినందువల్లనే ఇప్పుడు మహావిష్ణువు వచ్చి ఇక్కడ ఇలాంటి ఒక లోకాన్ని ఇచ్చి ఒక మహావిష్ణువే సాక్షాత్తు ఇలా తాను యొక్క కాపులా కాచేవాడులా సెక్యూరిటీలాగా ఉంటున్నారంట. దీనికి కారణం ఏమిటంటే అతను ఇచ్చిన అంత సర్వస్వదానం తన యొక్క మనస్సు. ఇలాగ చెప్పేటప్పుడు బ్రహ్మనిష్ఠులు అంటున్నారు, భగవంతుడు ఎంత కృపాలు చూడండి. మనము కానీ అతని దగ్గర మన మనస్సుని ఇచ్చినామంటే తనల్నే మన భక్తులకు ఇచ్చేస్తున్నాడు. తనల్నే ఇస్తే ఎంత శ్రమం,
మనల్నే కానీ ఇంకొకరికి ఇస్తే వాళ్ళు చెప్పింత మనం చేయాలి. కానీ భక్తితో ఇలా భక్తులందరూ ఉంటే తనల్నే సమర్పిస్తున్నాడు భగవంతుడు. అలాంటి భగవంతుడు అంత అంత కరుణామూర్తి అంటూ భగవంతుని గురించి చెప్పి, ఇంత మాహాత్మ్యం ఈ మహాబలికి వచ్చినదికి కారణం ఏమిటంటే ఈ మహాబలి యొక్క తాత ప్రహ్లాద స్వామి వల్ల. ఆ ప్రహ్లాద స్వామి ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఈ హిరణ్యకశిపు ఈ త్రిలోకాన్ని అందరినీ ఇలా ఏడిపిస్తూ ఉండేటప్పుడు నరసింహస్వామి వచ్చి ఆ హిరణ్యకశిపుని సంహరించి వెంటనే ఇంద్రుడికి పట్టాభిషేకం చేయలేదంట, ఈ ప్రహ్లాద స్వామికే పట్టాభిషేకం చేశారంట నరసింహస్వామి. కానీ ప్రహ్లాద స్వామి ఆ పట్టాభిషేకాన్ని స్వీకరించకుండా ఇంద్రుడికే త్రిలోకాధిపత్యాన్ని ఇచ్చారంట. నేనేం చేయబోతాను ఈ లోకాలని పెట్టుకొని, నాకు భగవంతుని దగ్గర భక్తి ఉంటే చాలు అంటూ అలాంటి మనసు అంట ప్రహ్లాద స్వామికి. అలాంటి భాగవతోత్తముడు ఎవరైనా ఎక్కడైనా ఉంటారా? అలాంటి భాగవతోత్తములు నభూతో నభవిష్యతు. ఈ ప్రహ్లాద స్వామి యొక్క చరిత్రం వెనకాల నువ్వు వింటావని చెప్పి పైన భగవంతుడు ఇలాంటి అనుగ్రహం చేశారు అని చెప్పి ఇక్కడ ఒక చిన్న కథ చెప్తున్నారు బ్రహ్మనిష్టలు. ఏమిటంటే, ఇలాగ భగవంతుడు అలా కాపులా కాచేటప్పుడు అప్పుడు ఒక సంభవం జరిగిందంట. ఎందుకు భగవంతుడు ఇలా గదను పెట్టుకొని ఎందుకు కాపులా కాస్తున్నాడంటే, దిగ్విజయం కోసం అక్కడక్కడ ఉండే రాక్షసులు అసురులు ఇలా వస్తారంట, నేనన్నీ గెలిచానని చెప్పేదానికి. అప్పుడు సుతల్లోకానికి వస్తారు. అలా రాక్షసుడైన రావణుడు కూడా వచ్చాడు. ఇలా రావణుడు కూడా వచ్చి అక్కడొచ్చి మహాబలి అంతఃపురం బయట నిలబడుకొని ఇలా పిలుస్తున్నాడంట. ఎప్పుడు అక్కడ ఉండే భగవంతుడు రావణ్ణి చూసి కొంతసేపు ఈవిడేం చేస్తాడు అని చూస్తామని అతనికి తెలియకుండా కొంచెం వెళ్ళి ఎవరికి తెలియకుండా నిలబడుకున్నారు మహావిష్ణువు. ఇలా మహాబలిని పిలిచిన వెంటనే మహాబలి కూడా వచ్చాడు. భగవంతుడు ఇలా ఉన్నాడంటూ మహాబలి తెలుసుకున్నాడు. వెంటనే రావణుడి దగ్గర చూసి ఏం విషయం అని అడిగిన వెంటనే రావణుడు అంటానంట, లేదు నా దిగ్విజయంకంతా వస్తున్నాను, ఇక్కడ చూసినావా నా కవచంలో ఐరావతం యొక్క దంతం ఇంద్రుణ్ణి గెలిచి అందరిని గెలిచి వస్తున్నాను, ఇప్పుడు ఇక సుతలంలో ఉండి నిన్ను కూడా గెలవాలని వచ్చినాను, పైన యుద్ధానికి రా అని పిలిచినాడు. నీతో యుద్ధం చేస్తాను అదన్నీ తరువాత, మొదట నాకు ఒక ఉపకారం చెయ్యి. ఏమి ఉపకారం చేయాలంటే, ఇక్కడ పైన ఇది ఎంత బాగుంది అంతఃపురం, ఈ అంతఃపురానికి గాలి రావటం లేదు, ఈ కొండ ఉంది కదా, నువ్వు కైలాసాన్నే మోసినావు కదా, ఈ కొండను కొంచెం తొలగించు అన్నాడంట. ఇదేం మాత్రం ఒక్క క్షణంలో తొలగిస్తాను అంటూ ఇలా దాన్ని తొలగించేదానికి చూశాడంట. దాన్ని ఇలా కొంచెం కూడా దాన్ని ఎక్కడి నుంచి స్పర్శించలేక కదలించలేకపోయాడు. ఇదేమిటి దీన్ని కదలించలేకపోయేదని, ఇదేమిటి అని అడిగిన వెంటనే ఇది కొండ కాదు అన్నారంట మహాబలి. మళ్ళీ ఏమిటంటే ఇది ఒక కుండలం. ఇది ఎవరి కుండలం అంటే మా పితామహులైన ప్రహ్లాద స్వామి యొక్క తండ్రి అయిన హిరణ్యకశిపుల యొక్క కుండలం. చెవులో వేసుకోయే కుండలమే ఇక్కడ కింద పడింది, అది ఒక పెద్ద కొండగా ఉంది. అంటే చెవులో వేసుకునే కుండలమే ఇంత భారంగా ఉంటే, చెవులో మనం సాధారణంగా పెద్ద భారంగా ఉండేది వేసుకోము. ఎందుకంటే వేసినామంటే మనకి హింసగా ఉంటుంది. ఏదో 2 గ్రాములు 3 గ్రాముల్లో ఉండే ఇలా మనము అలా కమ్మలే వేసుకుంటాం. అలా ఉండే కుండలమే, వెయిట్లెస్గా ఉండే కుండలమే ఇంత భారంగా ఉంటే, దాని వేసుకునే హిరణ్యకశిపు ఎంత పెద్దదిగా ఉంటాడో, ఆ హిరణ్యకశిపుని సంహరించిన నరసింహస్వామి ఇంకా ఎంత పెద్ద రూపాన్ని తీసుకొని వచ్చి ఉంటారు అనేది చూస్తేనే ఆలోచనే మనకు ఎంత పెద్దగా ఉంటుంది. దీని యొక్క లెక్క మనకు జయదేవులు చెప్పారు. తవ కర కమలవరే గోపాల నఖమద్భుత శృంగం. ఇలా జయదేవులు చెప్పేటప్పుడు అష్టపతిలో ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటున్నారు. సాధారణంగా ఈ ప్రపంచంలో ఈ బీటిల్ అనే భృంగం ఉంది కదా, అది వచ్చి తామర పువ్వుని నాశనం చేస్తుంది. దాంట్లో ఉండే ఆ తేనెను తాగేదానికి దాంట్లో ఇలా రంధ్రం వేసుకుంటూ లోపలికి వచ్చి తేనె తాగి వెళ్ళిపోతుంది. దానివల్ల తామర పువ్వు అనేది నాశనం అవుతుంది. ఇది ప్రపంచంలో అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే, తామర పువ్వు ఏదైనా భృంగాన్ని సంహరిస్తుందో, ఇక్కడ ఆశ్చర్యం తామర పువ్వు అయిన భగవంతుని యొక్క కరారవిందంతో ఆ భృంగం అనే బీతిల్ని నరసింహస్వామి తన యొక్క కరారవిందంతో హిరణ్యకశిపు అనే భృంగాన్ని సంహరించారు అంటూ ఇలా వర్ణించారు. ఇప్పుడు మనం దీన్ని లెక్కగా చూసినామంటే, చెవులో వేసుకునే కుండలం అనేది ఇంత పెద్దగా కొండలాగా ఉన్నింది. దాని వేసుకునే హిరణ్యకశిపు ఎంత పెద్దగా ఉంటారు. ఆ హిరణ్యకశిపు బీటిల్లాగా భృంగంగా ఉంటే, ఆ భృంగానికంటే 100 రెట్లు పెద్దగా ఉండే తామర పువ్వు
అది భగవంతుని యొక్క చేతులు మాత్రం అని చూసినామంటే లెక్క చూసుకుంటూ వెళ్తే వామనావతారం కంటే నరసింహస్వామి యొక్క అవతారం పెద్దగా మనకు ఉంటుంది. ఇలాగా జయదేవులు వర్ణించారు. ఎందుకు ఇది అన్నానంటే నరసింహస్వామి యొక్క రూపం అంత పెద్ద రూపం. అది ఆ కొండలాగా ఉండే ఆ కుండలాన్ని ఈ రావణేశ్వరుడు ఇలా దాన్ని కదలించలేకపోయాడు. అలాగుండే అతను వీళ్ళతో మహాబలి దగ్గర వచ్చి ఎలా దిగ్విజయాన్ని గెలవబోతాడు. అయినా కానీ ఈ మహాబలితో యుద్ధానికి వచ్చేటప్పుడు ఇంతసేపు చూస్తున్న భగవంతునికి ఇప్పుడు వచ్చి ఆ రావణేశ్వరుని తన యొక్క పాదంలో ఉండే అంగుష్టంతో ఇలా ఒక తన్ను తన్నారంట మహావిష్ణువు. అలా తన్నిన వెంటనే దొర్లుకుంటూ 10 యోజనములు దాటి వెళ్ళి పడ్డాడంట రావణుడు. ఎవరో వచ్చి తన్నారని తెలుసు, ఏమైందని తెలియకుండా 10 నిమిషాలు బొర్లుతూ వచ్చి ఒక చోట్ల నిలబడ్డాడంట. అప్పుడే తనను ఆశ్వాసం చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒక శక్తి ఉంది, ఇతనితో యుద్ధం చేయకూడదు అంటూ అక్కడి నుంచి బయలుదేరి లంకకి వెళ్ళిపోయినాడు అనేది ఇది యొక్క కథ. ఇలాంటి స్వారస్యమైన చిన్న చిన్న కథలు, ఆ భావంగా ఉండే కథలన్నీ బ్రహ్మనిష్ఠులు ఇక్కడ పంచమ స్కందంలో చెప్పారు. అలాంటిది భక్తాభిమాని అయిన మహాబలి కోసం సుతలలోకంలో ఒక అంతఃపురాన్ని కట్టి భగవంతుడు ఎప్పుడు కూడా కాపులా కాస్తున్నాడు అంటూ ఆ లోకాన్ని వర్ణించారు. తలాతలం అనే లోకంలో ఆ మయుడు చెప్పాను కదా, ఆ మయుడే ఇక్కడ సాక్షాత్తుగా ఉంటూ పరమేశ్వరుని ఆరాధన చేసుకుంటూ పరమేశ్వర భక్తుడిగా ఉంటూ అప్పుడప్పుడు కార్యసహితంగా కార్యం కోసం పైకి వచ్చి అందరికీ చేసేసి తర్వాత తన లోకమైన తలాతలంలో తన కుటుంబంతో పాటు సౌఖ్యంగా ఉన్నాడు అంటూ ఈ తలాతల లోకాన్ని వర్ణించారు. తర్వాత ఈ మహాతలం అనే ఒక లోకం, ఈ లోకంలో కాళీయుడు, సుషేనుడు, తక్షకుడు, కార్కోటకుడు మొదలైన ఘోరమైన సర్పములు తన యొక్క నివాస స్థానంగా పెట్టుకొని ఈ మహాతలం అనే లోకంలో ఉండి, తర్వాత రసాతలం అనే లోకం, ఈ రసాతలం లోకంలోనే ఈ పిశాచులు, దితిపుత్రులైన దైతేయులు, దానవులు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారంట. రాక్షసుల యొక్క సమూహం ఇక్కడ ఉందంట. అది ఇంత కొద్ది రాక్షసులు కూడా అంత సమూహం ఉంది. దాంట్లో ఉండి వీళ్ళేమంటే పుట్టినప్పటి నుంచి దేవతలకి వీళ్ళ శత్రువులు. వీళ్ళకు కూడా ఈ దేవతల్లాగానే ఈ జర అనేది ఉండదు, ఇవంతా ఉండదు. వీళ్ళు కూడా ఎప్పుడు పుష్టిగానే ఉంటారు, నశించిపోరు. యుద్ధంలో భగవంతుని చేతితో నశిస్తేనే వీళ్ళకి నాశనం అనేది ఉంటుంది, లేకపోతే అది ఉండదు. అలాగ ఉంటారు వీళ్ళు అంటూ ఈ రావణేశ్వరుడు ఇలా యుద్ధం చేసేటప్పుడు చివరిగా తన వల్ల వీలు కాలేదంటూ ఈ రసాతల లోకంలో నుంచి తన జనసైన్యాన్ని తీసుకొచ్చాడు. అలాగ వీళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారు వీళ్ళ యొక్క నివాస స్థానంగా అంటూ చెప్పి చివరిగా పాతాళలోకం, ఈ పాతాళలోకంలో ఇంకా కూడా పెద్ద పెద్ద సర్పములు, తర్వాత వాసుకి మొదలైన సర్పములు ఈ దీంట్లో నివసిస్తున్నాయి. ఈ పాతాళలోకంలో 1 తలపాము, 2 తలపాము, 3 తలపాము, 5 తలపాము, 10 తలపాము, 100 తలపాము, 1000 తలపాములంతా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా నాగరత్నం శిరస్సులో ఉన్నందువల్ల ఆ విషాన్ని ఇలా సెలవు చేయకుండా నాగరత్నం అనేది ఉంటుంది. ఆ నాగరత్నం ఉన్నందువల్ల ఈ వీళ్ళ యొక్క నాగరత్నం వల్ల ఈ లోకమే ప్రకాశంగా ఉంటుంది, సూర్యుని వెలుతురు ఉండేలాగా అంటూ వీటన్ని చెప్పి బ్రహ్మనిష్ఠులు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం అంటూ 7 లోకములు వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. పైన అందరం కలిసి ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ చతుర్వింశోऽధ్యాయః. శ్రీశుకోవాచ అధస్తాత్ సవితుః యోజనాయుతే స్వర్భానుః నక్షత్రవత్ చరతీత్యేకే యోసౌ అమరత్వం గ్రహత్వం చ అలభత భగవదనుకంపయా స్వయం అసురాపసదః సైంహికేయః హ్యతదర్హస్తస్య తాత జన్మ కర్మాణి చ ఉపరిష్టాత్ వక్ష్యామః. యదతః తరణేర్మండలం ప్రతపతః తద్విస్తరతః యోజనాయుతం ఆచక్షతే 12,000 సోమస్య
त्रयोदशसहस्रं राहोर्यः पर्वणि तत् व्यवधानकृत् वैरानुबन्धः सूर्याचन्द्रमसौ अभिधावति तन्निशम्य उभयत्रापि भगवता रक्षणाय प्रयुक्तं सुदर्शनं नाम भागवतं दयितमस्त्रं तत्तेजसा दुर्विषहं मुहुः परिवर्तमानम् अभ्यवस्थितः मुहूर्तमुद्विजमानः चकितहृदयः आरादेव निवर्तते तदुपरागमिति वदन्ति लोकाः ततः अधस्तात् सिद्धचारणविद्याधराणां सदनानि तावत् मात्र एव ततो अधस्तात् यक्षरक्षः पिशाचप्रेतभूतगणानां विहाराजिरमन्तरिक्षं यावद्वायुः प्रवाति यावन्मेघा उपलभ्यन्ते ततो अधस्तात् शतयोजनान्तरः इयं पृथिवी यावद्धंसभासस्येन सुपर्णादयः पतत्रिप्रवराः उत्पतन्तीति उपवर्णितं भूमेः यथा सन्निवेशावस्थानम् अवनेः अपि अधस्तात् सप्तभूमिवराः एकैकशः योजनायुतान्तरेणायाम् अविस्तारेण उपक्लृप्ताः अतलं वितलं सुतलं तलातलं महातलं रसातलं पातालमिति एतेषु हि बिलस्वर्गेषु स्वर्गादपि अधिककामभोगैश्वर्य आनन्दभूतिविभूतिभिः सुसमृद्धभुवनोद्यान आक्रीडविहारेषु दैत्यदानवकाद्रवेयाः नित्यप्रमुदितानुरक्त कलत्र अपत्यबन्धुसुहृत् अनुचराः गृहपतयः ईश्वरादपि अप्रतिहतकामाः मायाविनोदाः निवसन्ति येषु महाराज मयेन मायाविनाः विनिर्मिताः पुरः नानामणिप्रवरप्रवेक विरचितविचित्रभवनप्राकार गोपुरसभाचैत्य चत्वरायतनादिभिः नागासुरमिथुन पारावत शुकसारिकाकीर्ण कृत्रिमभूमिभिः विवरेश्वर गृहोत्तमैः समलङ्कृताश्चकासति उद्यानानि च अतितरां मन इन्द्रियानन्दिभिः कुसुमफलस्तरुणलतादिभिः
स्तबक सुभग किसलय अवनत रुचिर विटपि विटपिनां लतांगालिंगितानां श्रीभिः समिचुन विविध विहंगम जलाशयानाम् अमल जलपूर्णानां झषकुलोल्लंघन क्षुभित नीरनीरज कुमुद कुवलय कल्हार नीलोत्पल लोहित शतपत्रादिवनेषु कृतनिकेतनानाम् एकविहाराकुल मधुर विविधस्वनादिभिः इन्द्रियोत्सवैः अमरलोकश्रियम् अतिशयितानि यत्र गवाव न भयम् अहोरात्रादिभिः कालविभागैः उपलक्ष्यते यत्र हि महाहि प्रवर शिरोमणयः सर्वं तमः प्रबाधन्ते न वा एतेषु वसतां दिव्यौषधिरस रसायन अन्नपानस्नानादिभिः आधयो व्याधयः वलीपलितजरादयश्च देहवैवर्ण्य दौर्गन्ध्यस्वेदक्लमग्लानिः इति वयः अवस्थाश्च भवन्ति न हि तेषां कल्याणानां प्रभवति कुतश्चन मृत्युर्विना भगवत्तेजसः चक्रापदेशात् यस्मिन् प्रविष्टे असुरवधूनां प्रायः पुंसवनानि भयादेव स्रवन्ति पतन्ति च अथातले मयपुत्रः असुरः बलः निवसति येन गवायिह सृष्टाः षण्णवतिर्मायाः काश्चनाद्यापि मायाविनो धारयन्ति यस्य च जृम्भमाणस्य मुखतस्त्रयस्त्रीगणाः उदपद्यन्त स्वैरिण्यः कामिन्यः पुंश्चल्य इति या वै विलायनं प्रविष्टं पुरुषं रसेन हाटकाख्येन साधयित्वा स्वविलास अवलोकन अनुरागस्मित संलापोपगूहणादिभिः स्वैरं किल रमयन्ति यस्मिन्नुपयुक्ते पुरुषः ईश्वरोऽहं सिद्धोऽहमिति अयुतमहागजबलम् आत्मानम् अभिमन्यमानः कथ्यते मदान्ध इव ततो अधस्तात् वितले हरो भगवान् हाटकेश्वरः स्वपार्षदभूतगणावृतः प्रजापतिसर्ग उपबृंहणाय भवो भवान्यासः
मिचुनीभूत आस्ते यतः प्रवृत्ता सनिप्रवरा हाटकी नाम भवयोः वीर्येण तत्र चित्रभानुः मातरिश्वना समिध्यमान ओजसा बिभति तन्निष्ठ्यूतं हाटकाख्यं सुवर्णं भूषणेन असुरेन्द्रावरोधेषु पुरुषाः सह पुरुषीभिः धारयन्ति ततो अधस्तात् सुतले उदारश्रवः पुण्यश्लोकः विरोचनात्मजः बलिः भगवता महेन्द्रस्य प्रियं चिकीर्षमानेन अदितेः लब्धकायः भूत्वा वटुवामनरूपेण पराक्षिप्तलोकत्रयः भगवदनुकम्पयैव पुनः प्रवेशित इन्द्रादिषु अविद्यमानया सुसमृद्धया श्रिया अभिजुष्टः स्वधर्मेण आराधयन् तमेव भगवन्तम् आराधनीयम् अपगतसाध्वस आस्ते अधुनापि नो एवैतत् साक्षात्कारः भूमिदानस्य यत्तत् भगवती अशेषजीवनिकायानां जीवभूत आत्मभूते परमात्मनि वासुदेवे तीर्थतमे पात्रे उपपन्ने परया श्रद्धया परमादरसमाहितमनसा सम्प्रतिपादितस्य साक्षादपवर्गद्वारस्य यद्बिलनिलयैश्वर्यम् यस्य गवावक्षुतपतन प्रस्खलनादिषु विवशः सकृत् नामाभिगृणन् पुरुषः कर्मबन्धनमञ्जसा विधुनोति यस्य हैव प्रतिबाधनं मुमुक्षवः अन्यथैव उपलभन्ते तद्भक्तानाम् आत्मवतां सर्वेषाम् आत्मनि आत्मद आत्मतयैव न वै भगवान् नूनम् अमुष्य अनुजग्राह यदुत पुनः आत्मानुस्मृतिमोषणम् मायामय भोगैश्वर्यमेव आतनुतेति यत्तत् भगवता अनाधिगत अन्योपायेन याञ्छाच्छलेन अपहृतस्वशरीर अवशेषितलोकत्रयः वरुणपाशैश्च सम्प्रतिमुक्तो गिरिदर्यां च अपविद्धयिति होवाच नूनं बतायं भगवान् अर्थेषु न निष्णातः
योऽसौ इन्द्रः यस्य सचिवः मन्त्राय वृत एकान्ततः बृहस्पतिः तमतिहाय स्वयं उपेन्द्रेण आत्मानमयाचत आत्मनश्च आशिषः नो एव तद्दास्यमतिगम्भीरवयसः कालस्य मन्वन्तरपरिवृत्तं कियल्लोकत्रयमिदम् यस्यानुदास्यं एव अस्मत्पितामहा किल वौरे न तु स्वपित्र्यं यदुता कुतो भयं पदं दीयमानं भगवतः परमिति भगवता उपरते खलु स्वपितरी तस्य महानुभावस्य अनुपथम् अमृजितकषायः को वास्मद्विधः परिहीन भगवत् अनुग्रह उपजिगमिषतीति तस्यानुचरितम् उपरिष्टात् विस्तरिष्यते यस्य भगवान् स्वयं अखिल जगद्गुरुः नारायणः द्वारि गदापानिः अवतिष्ठते निजजनानुकम्पितहृदयः येनाङ्गुष्ठेन पदा दशकन्धरः योजनायुतायुतं दिग्विजय उच्चाटितः ततो अधस्तात् तलातले मयो नाम दानवेन्द्रः त्रिपुराधिपतिः भगवता पुरारिणा त्रिलोकीशं चिकीर्षुणा निर्दग्ध स्वपुरत्रयः तत्प्रसादात् लब्धपदः मायाविनामाचार्यः महादेवेन परिरक्षितः विगतसुदर्शनभयः महीयते ततः अधस्तात् महातले काद्रवेयाणां सर्पाणां नैकशिरसां क्रोधवशो नाम गणः कुहकतक्षककालीय सुषेणादिप्रधानाः महाभोगवन्तः पतत्रिराजाधिपतेः पुरुषवाहात् अनवरतम् उद्विजमानाः स्वकलत्र अपत्यसुहृत्कुटुम्बसङ्गेन क्वचित् प्रमत्ता विहरन्ति ततो अधस्तात् रसातले दैतेयाः दानवाः पणयः नाम निवातकवचाः कालेयाः हिरण्यपुरवासिनः इति विबुधप्रत्यनीका उत्पत्त्या महोजसः महासाहसिनः भगवतः सकललोकानुभावस्य हरेरेव तेजसा प्रतिहतबलावलेपा विलेशया इव वसन्ति ये वै सरमयेन्द्रदूत्या वाग्भिः
मंत्रवर्णाभिः इंद्रात् बिभ्यति। ततः अधस्तात् पाताले नागलोकपतयः वासुकिप्रमुखाः शङ्खकुलिकमहाशङ्ख श्वेतधनञ्जय धृतराष्ट्र शङ्खचूड कम्बलाश्वतर देवदत्तादयः महाभोगिनः महामर्षाः निवसन्ति। येषामुखवै पञ्चसप्तदशशतसहस्रशीर्षाणां फनासु विरचिताः महामणयः रोचिष्णवः पातालविविर तिमिरनिकरं स्वरोचिषा विधमन्ति। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे चतुर्विंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।